హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్లో ఈరోజు నేను చెప్పాను కదండి. సో బిల్పత్రి ఆ చెట్టు దగ్గర లింగం ఉంది. ఆ లింగంకి నేను పూజ చేసి అభిషేకం చేసి చూపిస్తాను అని నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో చూడండి, ఇదే లింగం. సో మా మామయ్య ఈ లింగం శ్రీశైలం నుంచి తీసుకొచ్చారండి. సో ఇంట్లో ఉన్నింది కొద్దిగా చిన్న లింగమే. సో ఇదైతే పెద్ద లింగం అండి. సో చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది లింగం. సో శ్రీశైలం నుంచి తీసుకొచ్చారండి మా మామయ్య. ఇక్కడ ఈ చెట్టు దగ్గర పెట్టడానికనే తీసుకొని వచ్చారు లింగము. సో చూడండి, ఇదే అండి ఆ లింగం. సో ఫస్ట్ అయితే మనం లింగంకి వాష్ చేసి తర్వాత అభిషేకం చేద్దామండి. సో చూడండి, లింగంని ఎంత బాగా పెట్టాము. సో లింగంని కొద్దిగా వాష్ చేసి తర్వాత అభిషేకం స్టార్ట్ చేద్దామండి. సో ఈ లింగంకి కూడా మనం పొద్దునే ఎలా అయితే పూజ చేసామో సో ఇప్పుడు కూడా అలాగే పూజ చేద్దామండి. సో ఇక్కడ కూడా నేను పండ్లు తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే పండ్ల నడమని నేను శివలింగం పెట్టేశానండి. పండ్ల నడుమ శివలింగాన్ని పెట్టేసి అభిషేకం చేస్తున్నాను. చూడండి, పొద్దున తీసుకున్న పండ్లు నేను మళ్ళీ తీసుకున్నాను ఈ వీడియోలో కూడా. సో మీరు కావాలంటే నా లాస్ట్ వీడియో మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ అయితే పాలు వేసాను చూడండి. సో శివరాత్రి కాబట్టి ఇలా అభిషేకం చేస్తే బాగుంటుందని చేశానండి. సో చూడండి, అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసాను. పెరుగు వేసిన తర్వాత నెయ్యి వేసానండి. సో ఈ శివరాత్రి మాకు సక్సెస్ ఇవ్వాలి, అలాగే మీకు కూడా మీరేం కోరికలు కోరుతున్నారో ఆ కోరికలు కూడా పరమేశ్వరుడు తీర్చాలని కోరుకుంటున్నానండి. సో చక్కెర వేసాను, తర్వాత నెయ్యి అయిపోయిన తర్వాత చక్కెర వేసాను. చక్కెర అయిన తర్వాత తేనె వేసానండి. లాస్ట్లో తేనె వేసాను. చూడండి, లాస్ట్లో తేనె వేసేసాను. బాగుంది కదండి. సో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనండి, శంకరయ్య అనండి. సో ప్రేమగా శంకరయ్య అని పిలిస్తే పలుకుతాడు అని అంటారు. సో మీరు కూడా ప్రేమగా శంకరయ్య అని పిలవండి. సో భోలేనాథ్ అంటారు, శివయ్య అంటారు. సో కోటి పేర్లు ఉన్నాయండి పరమేశ్వరునికి. సో చూడండి, తర్వాత లింగాన్ని మళ్ళీ అంతా వాష్ చేసి శివలింగంని మొత్తం మళ్ళీ వాష్ చేసి ప్లేట్లో నీళ్ళేసి చెట్టుకి కొంచెం కుంకుమ పసుపు పెట్టానండి. సో వీడియో కోసం అని కాదండి, నేను రోజు ఈ చెట్టుకి మేము కొంచెం కుంకుమ పసుపు పెట్టి అలాగే దీపం కూడా పెడుతూ ఉంటామన్నమాట ఈ చెట్టుకి మేము. సో చూడండి, అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ అలాగే చేశాను. సో ప్లేట్లో కొంచెం నీళ్ళు పోసి కాసి నీళ్ళు పోసి లింగంని పెట్టానండి, శివలింగం పెట్టాను. సో తర్వాత పూలతోన మొత్తం డెకరేట్ చేశానండి. సో శివలింగాన్ని పూలతో పెట్టానండి. సో చూడండి, మొత్తం పూలతోనే పెట్టాను. బాగున్నాయి కదండి. వైట్ పూలు పెట్టాను, అలాగే చెట్టుకి కూడా నేను పువ్వు పెట్టానండి. సో ఇక్కడైతే నేను మొత్తం అన్నీ పూలు తీసుకున్నానండి. వైట్ అండ్ ఎల్లో తీసుకున్నాను, చామంతి తీసుకున్నాను అనమాట. చూడండి, అలాగే దీపం ఆరాధన కూడా చేశాను. తర్వాత హారతి ఇచ్చానండి. సో హారతి ప్లేట్ కొద్దిగా చిన్నగా అయింది కాబట్టి పైన పెట్టే హారతి ఇచ్చేసానండి. సో అలాగే అలాగే పరమేశ్వర్కి హారతి ఇచ్చానమాట. సో తీసుకోవడానికి వెళ్తుంటే కూడా మస్తు అది వేడిగా ఉందండి. సో అందుకే నేను అక్కడే పెట్టి అలాగే ఆరతి ఇచ్చేసాను అనమాట పరమేశ్వర్కి. సో చూడండి, మస్తు హీట్గా ఉందన్నమాట. సో మీకు కూడా మీ అందరికీ కూడా హ్యాపీ శివరాత్రి అండి. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో పరమేశ్వరికి అదంతా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. సో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నా ఛానల్ని, సరేనా. సో చూడండి, దీపం పెట్టి పూజ చేశాను. సో ఇంకోటి ఏంటంటే ఈ చెట్లో గాయత్రి తులసి చెట్టు కూడా వచ్చేసిందండి మధ్యలో. సో అక్కడ మధ్యలో గాయత్రి తులసి చెట్టు కూడా ఉందండి. సో దానికి కూడా మేము రోజు పూజ చేస్తూ ఉంటాం. ఆ చెట్టుకు కూడా మేము రోజు పూజ చేస్తుంటాం. సో చూస్తుండండి. బాయ్ గాయ్స్.